రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం చరిత్రలో మిగిలిపోయాయి. తరాలు మారినా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలే మనకు ఆదర్శం. కాకతీయుల కళావైభవం కూడా అంతే. ఊరగలకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఘనత కాకతీయులదే. కాకతీయులు అనగానే మనకు గుర్తొచ్చేది రాణి రుద్రమ వీరత్వం. ఆమె పట్టాభిషేకానికి ఇప్పుడు 750 ఏళ్లు. అలాగే కాకతీయ వైభవానికి చిహ్నంగా నిలిచిన రామప్ప దేవాలయానికి 800 ఏళ్లు పూర్తవుతున్నాయి. కానీ కాకతీయ వేడుకల సంగతి మర్చిపోయింది మన సర్కార్. దీనిపై V6 స్పాట్లైట్. భారతదేశ చరిత్రలో ఎంతో మంది రాజులు, రాణులు, ఎన్నో వంశాలు, మరెన్నో సంస్థానాలు. కానీ అందరిలోనూ రాణి రుద్రమదేవి పాలన ప్రత్యేకం. దేశంలో రాజ్యమేలిన మొదటి మహిళగా చరిత్రకెక్కింది రాణి రుద్రమ. మగ మహారాజులకు ధీటుగా పాలించింది. తన పాలనలో ఆమె ధైర్య సాహసాలు ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చాయి. రాణి రుద్రమదేవి ఈ పేరు వింటే కోట్లాది మంది గుండె పులకిస్తుంది. ఆమె సాహసాలు, యుద్ధాల్లో పరాక్రమం చరిత్రపై చెరగని ముద్ర వేశాయి. మహిళా శక్తికి నిదర్శనంగా ఆమె జీవితాన్నే ఒక అధ్యాయంగా మార్చుకుంది చరిత్ర. దాదాపు 30 ఏళ్ల పాలనలో ఎన్నో సాహసాలు చేసింది రుద్రమదేవి. ఒక మహిళ రాజ్యాన్ని పాలించడమేంటన్న అక్కసు చాలామందికి. ఆ ఒక్క కారణంతో ఆమెపై దండెత్తిన రాజులందరూ రుద్రమ్మను గద్దెదింపి కాకతీయుల సామ్రాజ్యాన్ని చరిత్రలో కలిపేయాలని చూసిన సామంతులు చాలామంది. అయినా రాణి రుద్రమ పరాక్రమం ముందు శత్రువుల పాచికలు పారలేదు. రుద్రమదేవి పరాక్రమం కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి. ఆమె ధైర్య సాహసాలు తరతరాలుగా మహిళలకు ఆదర్శం. చందమామ కథలు చెప్పి పిల్లల్ని పడుకోబెట్టడం చాలా ఇళ్లలో జరిగేది. పిల్లల పెంపకంలో రుద్రమదేవి సాహసాల్ని నూరిపోసే తల్లులెందరో. తీరిక లేకుండా యుద్ధాల్లో మునిగిపోయిన కాకతీయ సామ్రాజ్యం గురించి ఆమె పడ్డ తపన ఎవరూ మర్చిపోలేరు. వారిలో కథం తొక్కుతూనే పాలనపై దృష్టి పెట్టిన ఏకైక మహిళా రాణి రుద్రమ. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు ఎన్నో సంస్కరణలు చేశారామె. తండ్రి గణపతి దేవుడి నుంచి సింహాసనం అందుకోవడమే కాదు, ఆయన పేరు నిలబెడుతూ జనం కోసం ఎన్నో చెరువులు తవ్వించారు. భూముల్ని సాగులోకి తీసుకొచ్చారు. అందుకే రుద్రమదేవిని దేవతగా పూజించేవాళ్లు. రాణి రుద్రమ సాహసాలను, యుద్ధ పరాక్రమాలను, ఆమె పాలనలో కాకతీయుల కళావైభవాన్ని అక్షరబద్ధం చేశాడు వెనిస్ యాత్రికుడు మార్కోపోలో. మార్కోపోలో రాయకపోతే మనకు రాణి రుద్రమ గురించి తెలిసేదే కాదేమో. రుద్రమ్మ పాలనను కళ్లకు కట్టాడు కాబట్టే కోట్లాది మందికి ఆమె ఒక రోల్ మోడల్లా మారింది. శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశం విశాల రాజ్యంగా ఉండేది. ఆ తర్వాత ముక్కలు చెక్కలై అనేక రాజవంశాల పాలనలోకి వెళ్లిపోయింది. రాజ్యాల మధ్య వివాదాలు, యుద్ధాలతోనే చరిత్ర గడిచిపోయింది. ఎప్పుడూ యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఆక్రమణలతో అల్లకల్లోలమైంది. అలాంటి ప్రాంతాన్ని ఒక్కటి చేసి ఏకఛత్రాధిపత్యం కిందకు తెచ్చింది కాకతీయులే. అందుకే కాకతీయులు ఆంధ్ర దేశాధీశులు అనే బిరుదు అందుకున్నారు. కాకతీయ రాజవంశం పాలన 250 ఏళ్ల పాటు సాగింది. గణపతి దేవుడు, రుద్రదేవుడు, మహారుద్రుడు, ప్రతాపరుద్రుడు లాంటి రాజులు ఎందరో పాలించారు. తమదైన ముద్ర వేశారు. కానీ వాళ్లలో రుద్రమదేవి కాలం ప్రత్యేకం. చరిత్రకే కొత్త పాఠాలు నేర్పిన వ్యక్తిత్వం ఆమెది. ఇంతకీ రుద్రమాదేవి ఏం చేసింది? ఆమె ప్రత్యేకత ఏంటి? రుద్రమదేవి గురించి తెలుసుకోవడానికి ముందు గణపతి దేవుడి గురించి తెలుసుకోవాలి. గణపతి దేవుడి పాలన 1199 నుంచి 1262 వరకు సాగింది. రాజనీతిజ్ఞుడే కాదు, మంచి వ్యూహకర్త కూడా. అతని పాలనలో కాకతీయ రాజ్యం సుస్థిరమైంది. ఇప్పుడైతే ఆంధ్ర, రాయలసీమ, కోస్తా అంటున్నాం. కానీ వాటన్నిటిని జయించి దక్షిణాదిలో పెద్ద సామ్రాజ్యానికి అధిపతయ్యాడు గణపతి దేవుడు. ఆయన కూతురే రుద్రమదేవి.
గణపతి దేవుడికి కొడుకు లేకపోవడంతో రుద్రమదేవిని కొడుకులా పెంచుకున్నాడు గణపతి దేవుడు. రుద్రమ దేవుడు అని ముద్దుగా పిలుచుకునేవాడు. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. సరిగ్గా 750 ఏళ్ల క్రితం క్రీస్తు శకం 1262లో రుద్రమదేవికి పట్టాభిషేకం చేశాడు. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులోనే రుద్రమదేవి రాణి రుద్రమగా సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి అధినేత అయింది. గణపతి దేవుడికి వారసురాలిగా సింహాసనాన్ని అధిష్ఠించిన రుద్రమదేవికి సవాళ్లు స్వాగతం పలికాయి. రాణి అవతారం ఎత్తిన కొన్ని రోజులకే తండ్రి చనిపోయాడు. దాంతో రుద్రమదేవి ఒంటరైంది. గణపతి దేవుడి కాలంలో సామంతులుగా పనిచేసిన రాజులంతా ఆమెకు సాయం చేసేవాళ్లు. రుద్రమదేవి కాకతీయ రాజ్యానికి రాణి అవడం కొందరికి నచ్చలేదు. ఆడది రాజ్యాన్ని పాలించిన వెంటన్న అక్కస్తో ఓరుగల్లుపై వరుసగా దండెత్తేవాళ్లు. మొదట్లో సామంతులు, దాయాదులు ఆమె సింహాసనంపై కన్నేశారు. దాంతో వరుసగా దండయాత్రలు. మొదట్లో తేలిగ్గా తీసుకున్న రాణి రుద్రమ తన పరాక్రమానికి పదును పెట్టింది. శత్రువుల్ని ధీటుగా ఎదుర్కొంది. వరుస యుద్ధాలతో వారిని వణికించింది. యుద్ధ రంగంలో ఆమె కత్తిపట్టి వస్తుంటే ఒక్కొక్క ప్రత్యర్థి తలవంచేవాడు. రాణి రుద్రమ తొలి ప్రత్యర్థి దేవగిరి యాదవరాజు. అతని దాడిని రుద్రమదేవి సమర్థవంతంగా తిప్పికొట్టింది. రాణి రుద్రమ సేనానులు గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిచ్చుడు, రుద్రమ నాయకుడు లాంటి వాళ్లతో కలిసి శత్రువులు మళ్లీ తన రాజ్యం వైపు దండెత్తకుండా తరిమికొట్టింది. ఆ జోష్తో మరికొన్ని యుద్ధాలు చేసి కాకతీయ రాజ్యాన్ని మరింత విస్తరించింది. రుద్రమదేవి పాలన 1289 వరకు సాగింది. 27 ఏళ్ల పాటే సాగింది ఆమె పాలన. కానీ దశాబ్దాలుగా కాకతీయ రాజులు ఎవరూ చేయని పనులన్నీ చేశారామె. కాకతీయ రాజ్యాన్ని స్థాపించిన రుద్రదేవుడి దగ్గర నుంచి తండ్రి గణపతి దేవుడి వరకు కాకతీయ కళావైభవాన్ని చూపించారు. కాకతీయ రాజుల కళలన్నింటినీ రుద్రమదేవి పూర్తి చేసింది. కాకతీయ రాజులు మొదలుపెట్టిన గుళ్ళు, గోపురాలు, చెరువులన్నీ రాణి రుద్రమ కాలంలో పూర్తయ్యాయి. రాణి రుద్రమ కాలంలో శిల్పకళకు కొత్త సొగసులద్దారు. వరంగల్ కోట బురుజులు, లోతైన కందకాలతో పాటు ఏకశిల నగరాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. ఒంటిరాతి కొండపై గణపతి దేవుడు కోటను ప్రారంభిస్తే దాన్ని రుద్రమదేవి పూర్తి చేసింది. ఇక రుద్రమ కాలంలోనే ఇప్పటి కృష్ణా జిల్లా మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి ప్రధాన నౌకాశ్రయాలుగా అభివృద్ధి చెందాయి. మోటుపల్లి తీరం నుంచే వెనిస్ యాత్రికుడు మార్కోపోలో మన దేశంలోకి అడుగుపెట్టాడు. రుద్రమదేవి పాలనా కాలాన్ని, కాకతీయుల వైభవాన్ని చరిత్రకు అందించాడు. స్పాట్లైట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఓరుగల్లు కళా వైభవం చూడగానే కాకతీయ రాజులే గుర్తొస్తారు. 250 ఏళ్లు పాలించిన కాకతీయులు విలువైన కళా సంపదను భావితరాలకు అందించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న కాకతీయులంటే సర్కారుకు చిన్న చూపు. ఇప్పటికే కాకతీయుల కళా వైభవం కళావిహీనమైంది. కనీసం ఉత్సవాలనైనా ఘనంగా నిర్వహిస్తారనుకుంటే అది కూడా చేయట్లేదు. కాకతీయుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని సర్కారు మాటిచ్చినా ఏర్పాట్లు మాత్రం కనిపించడం లేదు. ఓరుగల్లు ఖిల్లా కాకతీయుల సామ్రాజ్యానికి సజీవ సాక్ష్యం. శతాబ్దాలు చరిత్రలో కలిసిపోయిన కాకతీయుల కళావైభవం మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది. 1000 స్తంభాల గుడి, ఏకశిల నగరం, కాకతీయుల తటాకం, ఇలా ఎన్నో కట్టడాలు కాకతీయుల నిర్మాణాల్ని కళ్లకు కడతాయి. క్రీస్తు శకం 1158 కాకతీయ సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం. రుద్రమదేవుడు మొదటి కాకతీయ రాజుగా చరిత్రకెక్కాడు. ఇతనే మొదటి ప్రతాపరుద్రుడు. సామ్రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేసింది ప్రతాపరుద్రుడే. ఓవైపు చాళుక్యులు, మరోవైపు పశ్చిమ చాళుక్యులను ఎదుర్కొని కాకతీయుల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఓరుగల్లును బలమైన రాజధానిగా తీర్చిదిద్దింది ఇతనే. కాకతీయుల తొలిరాజుగా మొదటి ప్రతాపరుద్రుడికి పేరున్న కాకర్చె గుండయ్య కాకతీయుల మూల పురుషుడు. రాష్ట్రకూటుల సేనాధిపతిగా ఉన్న గుండయ్య మధిర, మానుకోట రాజ్యాలకు సామంతరాజు.
ఆయన కొడుకు కాకత్య గుండెన కాలం నుంచి కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి. క్రీస్తు శకం 1000 సంవత్సరంలో ప్రోలరాజు బేతరాజు సాయంతో కాకత్య గుండయ కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేసినట్టు చెబుతారు. మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయ సామ్రాజ్యం సుస్థిరమైంది. రుద్రదేవుడి తరువాత అతని తమ్ముడు మహాదేవుడు కాకతీయ రాజు. అతని కాలంలో దేవగిరి యాదవులు వరుస దాడులు చేశారు. అదే టైంలో గణపతి దేవుణ్ణి యాదవరాజులు బందీగా పట్టుకెళ్లారు. అతన్ని విడిపించేందుకు వెళ్లిన మహాదేవుడు యాదవరాజుతో పోరాడుతూ యుద్ధంలో చనిపోయాడు. మహాదేవుడి తరువాత గణపతి దేవుడు కాకతీయ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. దూరదృష్టి, వ్యూహ చతురత, రాజనీతిజ్ఞుడు. అందుకే ప్రతాపరుద్రుడు స్థాపించిన కాకతీయ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి సుస్థిరం చేశాడు. సుమారు 70 ఏళ్లు ఇతని పాలనలోనే ఉంది ఓరుగల్లు. ఇతని కాలంలోనే రామప్ప దేవాలయం నిర్మించారు. దానికిప్పుడు 800 ఏళ్లు. గణపతి దేవుని తరువాత అతని కూతురు రాణి రుద్రమదేవికి పట్టాభిషేకం జరిగింది. రాణి రుద్రమ తరువాత ప్రతాపరుద్రుడు అధికారంలోకొచ్చాడు. ఇతని కాలంలోనే కాకతీయుల సామ్రాజ్యం బీటలు వారింది. ఢిల్లీ సుల్తాన్లు దక్షిణాదిపై దృష్టి పెట్టారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై కన్నేశాడు. ప్రతాపరుద్రుడి కాలంలోనే 3 సార్లు దండెత్తాడు ఖిల్జీ. కానీ సామ్రాజ్యాన్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయాడు. 4వ ప్రయత్నంలో ప్రతాపరుద్రుడికి ఓటమి తప్పలేదు. క్రీస్తు శకం 1326లో కాకతీయుల సామ్రాజ్యం కనుమరుగైపోయింది. కాకతీయుల కాలంలో రామప్ప చెరువు, కేసరి సముద్రం, జగత్కేసరి సముద్రం లాంటివి తవ్వించారు. అప్పట్లో వ్యవసాయమే ఆధారం. అడవుల్ని నరికించి భూముల్ని సాగు చేయించారు కాకతీయులు. రెండు 250 ఏళ్ల పాలనలో ఓరుగల్లు రాజధానిగా తెలుగు ప్రజలకు సుస్థిర పాలన అందించారు. శిల్పకళా వైభవాన్ని, హిందూ సాంప్రదాయాల్ని పెంచి పోషించారు. పేరిణి శివతాండవం రాణి రుద్రమ కాలంలోనే రూపుదిద్దుకుంది. దీనికి సంబంధించిన భంగిమలు రామప్ప దేవాలయంలో కనిపిస్తాయి. కాకతీయుల తరువాత పేరిణి కనుమరుగైపోయింది. ఆ తరువాత నటరాజ రామకృష్ణ దీనికి మళ్లీ ప్రాణం పోశారు. మోటుపల్లి, మజిలీపట్నం కేంద్రంగా వాణిజ్యం, వ్యాపారం బాగా జరిగేది. వారంతపు సంతలు కాకతీయుల కాలంలోనే మొదలయ్యాయి. పంచదార, బెల్లం కర్మాగారాలు అప్పట్లోనే స్థాపించారు. నాణ్యమైన వస్త్రాలు కాకతీయుల కాలంలోనే నెయ్యడం మొదలైంది. లక్కబొమ్మలు, తోలుబొమ్మలు, ఆయుధాల తయారీతో జనం ఎప్పుడూ బిజీగా ఉండేవాళ్లు. ఒక రకంగా చెప్పాలంటే దేశీ వ్యాపారానికి ఓరుగల్లే సెంటర్ పాయింట్. అలాంటి కాకతీయుల పాలన చరిత్రకు పరిమితమైంది. వాళ్ల కట్టడాలు కనుమరుగైపోయాయి. మిగిలిన వాటిని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చారిత్రక సంపద దొంగల పాలైంది. అద్భుతమైన 1000 స్తంభాల గుడిని కూడా సర్కార్ నిర్వాకం సర్వనాశనం చేసింది. చారిత్రక సంపదను నిర్లక్ష్యం చేసిన దౌర్భాగ్యం మన ప్రభుత్వాలకే దక్కింది. 250 ఏళ్ల చరిత్ర, అద్భుత వారసత్వ సంపద, ముందు తరాలకు విలువైన సందేశమిచ్చిన చరిత్ర. హిందూ రాజుల్లో కాకతీయుల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. చరిత్ర వాళ్లను గొప్పవాళ్లుగా కీర్తించింది. కానీ సర్కార్ మాత్రం కాకతీయులకు శటగోపం పెట్టింది. వారసత్వ సంపదను ఎలాగూ కాపాడలేకపోయింది. కనీసం కాకతీయ ఉత్సవాలనైనా ఘనంగా నిర్వహించలేని దుస్థితిలో ఉంది కిరణ్ సర్కార్. కాకతీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కట్టడాల్లో రామప్ప దేవాలయం ఒకటి. దీన్ని నిర్మించి ఈ నవంబర్తో 800 ఏళ్లు పూర్తవుతాయి. కాకతీయ రాజుల్లో అత్యంత పేరు ప్రతిష్టలు పొందిన వీరనారి రాణి రుద్రమదేవి పట్టాభిషేకానికి 750 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే నవంబర్ నుంచి ఏడాది పాటు ఘనంగా కాకతీయ ఉత్సవాలు జరపాలని సర్కార్ నిర్ణయించింది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయ ఉత్సవాలను నాకు తెలిసి 700 రుద్రమదేవి, 800 సంవత్సరాలు 800 సంవత్సరాలు రామప్ప. దీన్ని మొదటి రోజేమో పోర్టు వరంగల్లో, రెండో రోజు రామప్పలో, మూడో రోజు 1000 స్తంభాల గుడిలో నిర్వహించడం జరుగుతుంది. ఇది కాకతీయ సామ్రాజ్యం నల్గొండలో కూడా ఉంది. ఎంత దూరం ఉంటే అంత దూరం ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క సందర్భంలో నిర్వహించుకోవడానికి. కాకతీయుల చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయబోతున్నారు. స్థానిక కళాకారులకు ఉత్సవాల్లో స్థానం కల్పిస్తున్నారు. ఈ
ఇక్కడ దాకా బాగానే ఉంది. ఉత్సవాలకు మరో 20 రోజులు మాత్రమే టైం ఉంది. కానీ చరిత్రకే చెదలు పట్టేలా చేస్తున్నారు మన పాలకులు. ఉత్సవాల కోసం 20 కోట్లు కాదు కదా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాకతీయులపై కిరణ్ సర్కార్కున్న ప్రేమను బయటపెడుతోంది ఘటన. 1993, 1997లో టీడీపీ సర్కార్ కాకతీయుల ఉత్సవాలు నిర్వహించింది. అవి కూడా నామమాత్రంగానే. ఓ పక్క శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాల్ని కర్ణాటక ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మన ప్రభుత్వం మాత్రం రాయలవారి ఉత్సవాల్ని తూతు మంత్రంగా జరిపింది. దానికోసం 100 కోట్ల రూపాయల్ని బడ్జెట్లో కేటాయించింది. సంవత్సరం పాటు ఘనంగా ఉత్సవాలు జరిగాయి. వాటితో పాటు విశాఖ, తిరుపతి ఉత్సవాల్ని ఘనంగానే నిర్వహించింది. కానీ కాకతీయ ఉత్సవాలపై మాత్రం సర్కార్ పట్టించుకోలేదు. వరంగల్ జిల్లాలో ప్రధానంగా రామప్ప, 1000 స్తంభాల గుడి, ఖిలా వరంగల్, గణపురం మండలంలోని కోటగుళ్లు, రేగొండలోని పాండవుల గుట్ట, లక్నవరం చెరువు, పాకాల చెరువు, భద్రకాళి దేవాలయం వంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలున్నాయి. ఈ ప్రాంతాల్ని ప్రపంచ వారసత్వ సంపద కింద గుర్తించాలని ఎప్పటినుంచో డిమాండ్స్ ఉన్నాయి. అయినా సర్కార్లో చలనం లేదు. రాజుల సొమ్ము రాళ్లపాలు, సర్కార్ సొమ్ము అవినీతి పాలు. కాకతీయ ఉత్సవాలకు 100 కోట్లు కేటాయించలేని సర్కార్ అసమర్థత కళ్లకు కడుతోంది. ఉత్సవాలకు మరో నెల రోజుల టైం ఉంది. ఈ గ్యాప్లో సర్కార్ ఏం చేస్తుందో, అసలు నిర్వహిస్తుందో లేదో. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్డ్.